బంగారం ధరించడం అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి? బంగారు ఆభరణాలను ధరించాలంటే ప్రధానంగా మహిళలు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు బంగారం ఒంటి మీద ఉంటే వారు ఎలా ఫీల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతగా వారు బంగారాన్ని ఇష్టపడతారు. అయితే కొందరు పురుషులు కూడా గోల్డ్ జ్యువెలరీ ధరించడం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారులేండి, అది వేరే విషయం. అయితే ఎవరు బంగారం ధరించినా లేదంటే దాన్ని ఇంట్లో స్టోర్ చేసి పెట్టినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. లేదంటే వాస్తు జ్యోతిష్యం ప్రకారం ఆ బంగారం మనకు మంచి ఫలితాలను ఇవ్వదట. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధరించకుండా ఇంట్లో స్టోర్ చేసి పెడితే మాత్రం దాన్ని ఈశాన్య దిశలో ఉంచాలట. అదే మనకు శుభ ఫలితాలను ఇస్తుందట. గర్భం దాల్చిన మహిళలు చిన్న చిన్న ఉంగరాల వంటివి అయితే పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద నగలు ఆభరణాలు ధరించకూడదట. అలా చేస్తే ఒంట్లో ఎక్కువగా హీట్ ఉత్పత్తి అయ్యి అది బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. బంగారం ధరించకుండా ఇంట్లో పెట్టే పనైతే దాన్ని ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో పెట్టి దానికి తోడుగా కొద్దిగా కుంకుమ పువ్వు చేర్చి పెట్టుకోవాలట. ఇలా చేయడం వల్ల అంతా శుభమే జరుగుతుందట. సంపద బాగా సిద్ధిస్తుందట. మహిళలు బంగారాన్ని వడ్డానం రూపంలో నడుముకు ధరిస్తారు, కానీ అలా చేయకూడదట. ఎందుకంటే అలా ధరిస్తే జీర్ణాశయ సంబంధ సమస్యలు వస్తాయట. పెళ్లైన స్త్రీ పురుషులు ఎవరైనా తమ చూపుడు వేలికి బంగారపు ఉంగరాన్ని అలాగే మెడలో ఓ బంగారు గొలుసును ధరిస్తే దాంతో వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట. బృహస్పతి, సూర్యుడు బంగారానికి అధిపతులట. కనుక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బ్రాహ్మణులు బంగారం దానం ఇస్తే తీసుకోవాలట. అంతేకాని శత్రువులు ఎవరైనా బంగారం దానమిస్తే తీసుకోకూడదట. ఇనుప వస్తువులను తయారు చేసేవారు, కంసాలిలు బంగారు ఆభరణాలను ధరించకూడదట. ఎందుకంటే బంగారానికి అధిపతులైన బృహస్పతి, సూర్యుడు ఇద్దరు ఇనుముకు అధిపతి అయిన శనికి బద్ధ శత్రువులట. కనుక వారు బంగారం ధరించకూడదట. చాలా మంది మహిళలు వెండి పట్టీలు కాకుండా బంగారు పట్టీలను ధరిస్తారు కదా, కానీ అలా చేయకూడదట. ఎందుకంటే బంగారాన్ని అలా కాళ్లకు ధరిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయట. అంతేకాదు ఆరోగ్యం కూడా పాడవుతుందట. చిటికెన వేలికి బంగారపు ఉంగరాన్ని ధరిస్తే దాంతో జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు పోతాయట. అదే విధంగా స్థూలకాయం, అధిక బరువు ఉన్నవారు బంగారాన్ని అధికంగా ధరించకపోవడమే ఉత్తమమట. శ్మశానాల్లో అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన వారిపై బంగారాన్ని ఉంచిన నీటిని పోస్తే అలాంటి వ్యక్తులు పరిశుద్ధులవుతారట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.